జూబ్లీ వార్ లో రాంగ్ ప్లేస్ లో పేలుతున్న బాంబులు. జూబ్లీ హిల్స్ లో అరెస్టులపై ప్రచారం ఎందుకు? లై డిటెక్టర్ టెస్ట్ కు రావాలని సవాళ్లేంటి? దేశంలో జరిగే అంశాలను బస్తీలోకి తెస్తున్న పార్టీలు. ఒక నియోజకవర్గానికి ఎన్నిక జరుగుతోందంటే అందులోని సమస్యలను ప్రస్తావనకు తీసుకొస్తారు. ఆ నియోజకవర్గానికి ఏం చేశామో చెప్పుకుంటారు, గెలిపిస్తే ఏం చేస్తామో చెబుతారు. కానీ జూబ్లీ హిల్స్ బైపోల్ అలా జరగడం లేదు. కేసీఆర్, కేటీఆర్ ను ఇంకెప్పుడు అరెస్టు చేస్తారనే సవాళ్లు నడుస్తున్నాయి. అటు ప్రతిపక్షం కూడా అలాగే ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పైన ఏసీబీ కేసు ఉంది, తనపైన ఏసీబీ కేసు ఉంది. ఇద్దరం కలిసి లై డిటెక్టర్ పరీక్షలకు వెళ్దాం పదా అని కేటీఆర్ సవాల్ విసురుతున్నారు. అసలు జరుగుతున్న ఎన్నిక ఏంటి? ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న అంశాలేంటి? ఏమైనా పోలిక ఉందా? పైగా ఆపరేషన్ సింధూర్ ప్రస్తావనకు వచ్చింది. అసలు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ కు బోర్డర్ దగ్గర జరిగిన యుద్ధానికి సంబంధమే లేదు. దేశభక్తి అంశాన్ని తీసుకొచ్చి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను నడిపిస్తున్నారు. కాళేశ్వరం కేసు గురించి జనం దాదాపుగా మర్చిపోయారు. సిబిఐకి ఇచ్చిన తర్వాత దాని గురించి ఆలోచించడమే మానేశారు. అలాంటి అంశాన్ని ఎన్నికల్లో ప్రచార అంశంగా మార్చారు. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు సంగతి కూడా ఎప్పుడో మరుగున పడిపోయింది. ఆ కేసును కూడా జూబ్లీ హిల్స్ లోకి తీసుకొచ్చారు. ఒక విధంగా జూబ్లీ హిల్స్ బస్తీలో అవుట్ ఆఫ్ ది బాక్స్ టాపిక్స్ నడుస్తున్నాయి. అసలు ఈ అంశాలకు ఇక్కడ జరిగే ఉప ఎన్నికకు సంబంధం ఏంటని జనం ఊసడించుకుంటున్నారు. ఇదేం రాజకీయం అని తలపట్టుకుంటున్నారు. గెలిపిస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఏం చేస్తామో చెప్పకుండా ఈ కేసులు, అరెస్టుల సంగతి తమకెందుకనే భావనలో ఉన్నారు జూబ్లీ హిల్స్ ఓటర్లు అని విమర్శిస్తున్నారు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్.